దేవుని నామాన్ని పొందనండి. మరి నా సాక్ష్యం మరి మీ అందరికీ చెప్తున్నానండి. వింటారని ఆశపడుతున్నానండి. ఎందుకంటే నాకు చేసిన మేలు పెట్టి, దేవుడు చేసిన మేలు పెట్టి మీతో పంచుకుందామని, మీతో మాట్లాడదామని, వింటారని మరి ప్రయాసపడుతున్నానండి. మరి నాకు దేవుడు ఎంతో మేలు చేశాడండి. నా కుటుంబం కొరకు, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు. మరి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు పడ్డానండి నేను. అంటే ఫస్ట్లో దేవుడిని నమ్ముకున్నా కానించి చాలా బాగా మసిరే ఉండి, నాకు సేనాలు గర్భాన్ని లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే మందులు 6 నెలలు ఆడాలనేసి చెప్పారు డాక్టర్ గారు. 6 నెలలు ఓడిన తర్వాత 6 నెలలు ఆడుకుంటానే 3 నెలలకే మా కుమారుడు మరి నాకు ఇచ్చాడు దేవుడు బహుమానం. మరి కుమారుడు కూడా ఎంతో నేను బాధల్లో డెలివరీ సమయంలో కూడా ఎంతగానో బాధపడ్డాను. ఆపరేషన్ పడుతుందని అనుకున్నారు. అయినా మరి దేవుడు చేసిన మేరైతే నాకు ఆపరేషన్ పడకుండా డెలివరీగానే మరి నడిపించాడు దేవుడు. నాకు ఒక్క కుమారుడు మరి ఆ కుమారుని పెట్టి చాలా సున్నితంగా మరి చేసుకున్నాను. వచ్చి ఇలా పెంచుకొని అలాగా పెద్దలు మగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎంతో మరి చాలా బాగా మసిలేము. ఈ లోపల నాకు 20 సంవత్సరం కుమారుని తీసి తెచ్చుకొని అలాగ ఉంటున్నాం అన్న సాయంత్రం నాకు మరి కడుపులో కాయ బయలుదేరిందంటే ఇంక పిల్లలు గట్ట ఏమీ లేదు. మరి కాయ బయలుదేరితే ఆపరేషన్ చేసుకోవాలా క్యానింగ్ కానీ వెళ్ళానండి డాక్టర్ గారి దగ్గరికి. గుడికి వచ్చానండి. గుడికి వచ్చి అమ్మగారితో అయ్యగారితో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని ఇంటికి వచ్చేసాను. ఆపరేషన్ పడాలన్నా డాక్టర్ గారు నాకు 1,50,000 అడిగారండి. ఆపరేషన్ పడుతుంది 1,50,000 ఇవ్వాలన్నారు. మరి నాకు ఆడైతే ఏమిస్తారు మరి ఏం చేస్తారో డాక్టర్ గారు మీరే చేయండి అంటే మరి ఇలాగ వైజాగ్ కానీ కాకినాడ కానీ వెళ్తున్నారు. కాకినాడ వైజాగ్ వెళ్ళొద్దని మా అక్కల పిల్లలు మరి వైజాగ్లో ఉన్నారండి. మరి వైజాగ్లో ఉంటే ఆ పిల్లలు చిన్నమ్మ ఇక్కడికి రా నేను చూస్తాను అని అన్నారండి. మా అక్కలు బాబు పాపని మా కోళ్ళనండి. చాలా బాగా మరి వెళ్ళానండి. స్కానింగ్ పెట్టుకొని వెళ్ళానండి. వెళ్ళి చూపించుకుంటే 30,000కి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ సెట్ చేశానండి. ఎందుకంటే కేజెస్ పడలేవా అత్త, నీకు ఎవరు లేరు వెనకాల ఉండడానికి మాకు అవకాశం కుదరదని నన్ను ఎంతగానో 30,000 అలాగ ఆపరేషన్ థియేటర్కి ఇలాగ పెట్టాయించి ఒక 70,000 పెట్టుకొని వెళ్ళానండి. వెళ్ళి అవన్నీ తీసుకొని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కాడికి వెళ్దామని అనుకుంటే సరే స్కానింగ్లు అన్నీ చేయబోతానికి నాకు బెడ్ తక్కువ అన్నారండి. 4 పాయింట్లోకి వచ్చేసాను అన్నారు. 4 పాయింట్లు అన్నది 4 ప్యాకెట్లు రక్తం ఎక్కించుకొని రమ్మన్నారండి. 4 ప్యాకెట్లు రక్తం ఎక్కించుకొని వస్తే తీరామో చెల్లి దాకా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి దాకా ఉంది. నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మా ఇంకా చేయము మేడం రాలేదన్నారండి. అంటే వచ్చేద్దామని మా ఆయన్ని మరి వెళ్ళిపోదాము 2 నెలలు ఉన్నారు, నెల 15 రోజులు బట్టి ఇక్కడ ఉన్నాము, వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళిపోదామని అనుకోకపోతే మళ్ళీ ఫోన్ చేసి అంటే మళ్ళీ శుక్రవారం జాయిన్ అయిపోయి శనివారం చేసేస్తామన్నారండి. మరి చేసేస్తామంటే దేవుడి గొప్ప ఎలాగుంటే అలాగే ఉంటుంది. ఆయన చేయకుండా కానీ ఆ రోజున అనుకుంటా కానీ మనకు దారి చూపించడానికి అవ్వదు. దేవుడి గొప్పను పెట్టి ఎలాగుంటే అలాగే ఉంటుంది. నడి వెళ్ళిపోదామని అన్న లోపల మరి డాక్టర్ గారు ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి రమ్మన్నారు సార్ అంటే వెళ్ళామండి. వెళ్ళి జాయిన్ 10 గంటలకు వెళ్ళామండి. 7:30కి వెళ్ళామా శుక్రవారం నైట్ ప్రార్థన చేయించుకొని వెళ్ళి మామూలు కూకున్నామండి. కూకుంటే ఇంజక్షన్ చేసినప్పుడు మగవాళ్ళు ఉండకూడదు లేడీసే ఉండాలన్నారండి హాస్పిటల్లో. తండ్రి ఇలాగన్నాడు మరి ఎవరో లేకపోతే ఎలాగా నేను ఇంటికి వద్దని ఎలా ఉండాలని అనుకున్నాను అనుకొని పిల్లలు బాధపడుతుంటే మా అక్కల పిల్లలు పాలు బాధపడుతుంటే అమ్మ పిల్లలతో ఉన్నావు కదా వెళ్ళే దేవుడే కదా ఉంటాడు, మీరు అందరూ ఉన్న పడుకుంటారు, నిద్ర సుఖం ఉండదు. నేను దేవుడు ఉన్నాడు నా వెనక, నా ముందు దేవుడిని నడిపిస్తున్నాడు ఏదన్నాను, ఆయన చిత్తం లేని ఏది అవ్వదు కదా, నేను అంగా ఉంటాను, నాకు ఏం అవసరం లేదు, మామయ్యను కూడా తీసుకుని వెళ్ళేది అని అన్నాను. అనేసి ఆ నైట్ అంతా వెళ్ళిపోయారు. 10 గంటల దాకా ఉంటే అప్పుడు నేను ప్రార్థన చేసుకొని తండ్రి నీ చిత్తం ఎలాగుందో అలా నడిపించి హాస్పిటల్ దాకా అందరం వస్తారు, డోర్ లోపలికి వెళ్ళగానే ఎవరో ఉండరు,
గోద్దాకా వెళ్తారు, ఎవరో ఉండరు, అది నీ చిత్త ప్రకారంగానే జరగలేదన్నాను. ఏ కార్యం చేసినా నీ చిత్తం కానీ మా చిత్తం ఏదో అవ్వద్దండి అని ప్రార్థన చేసుకుని నైట్ అంతా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. అలాగా ఉదయం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి చేశారు. ఎలా చేశారని బాగా చేశారు. నాకు ఎలా చేశారో కూడా తెలియదు. మరి ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కరెక్ట్గా నెల ఉన్నాను. నెల ఉండి పిల్లలు చూసి వైజాగ్ నుంచి ఇంటికి పంపించి లోపల మళ్ళీ లాస్ట్లో నెల అవ్వబోతానికి మరి చిన్న బాత్రూమ్ కట్టుకుందాము నా గురించి అని సిమెంట్ మూటలకు వెళ్ళాడు నా భర్త. వెళ్ళి మరి సిమెంట్ మూటల మీద పడిపోయేది. పడిపోతే ఏం చేయాలో ఏమి తోసుకోకుండా లాక్డౌన్ 2 రోజులకి వేస్తారని కాబట్టి సిమెంట్ మూటలు అడిపోయాను. మరి అమ్మేస్తున్నాడు. ఏం చేయాలన్నది చాలా కొట్టుబిట్లు ఆడితే సమయంలో మరి నలుగురు, నా మరుదులు 2 మా మేనల్లుడు, మా అబ్బాయి కాకినాడ తీసుకెళ్ళేదని కాకినాడ తీసుకెళ్ళి చేస్తున్నాం. మరి ఓడి కొట్టు మీద నడిపోయి మరి పొత్తుకొడుకు అంతా చిరిగిపోయి లివర్లు అన్నీ చిరిగిపోయి పాడైపోయి ఏమీ లేదని పాస్ పోసుకోండి చంచి చిరిగిపోయిందని చెప్పారండి. చెప్తే కొడుకులా పొంగిపోతే పిల్లలు అందరూ ఏం చేయాలని నాకు టెన్షన్ పడతా కాకినాడలో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తాం చేస్తామని అన్నారు. మళ్ళీ 1 గంట పోయినాక ఆపరేషన్ చేయను వైజాగ్ తీసుకెళ్ళిపోయింది అన్నారంట. తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోయారండి. మరి 10,000 రూపాయలకు మన అంబులెన్స్ పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళిపోయారు. లాక్డౌన్ ఎక్కించారండి 2వ రోజు. ఇంకా డాక్టర్లు అయితే ఒంటి మీద కూడా చేయలేదంటండి. మరి చేయకపోతే వెళ్ళిన నలుగురు అసలు పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా అలా తిరుగుతూ ఉన్నారంటే మా భర్త కాలం తిరుగుతూ ఉండి చేసి ఏం చేసినా నేను చెప్పినట్టండి. మరి ఇంటికి కొబ్బరి తిప్పి చనిపోయారంటే చనిపోయారు అనేసి చెప్పి ఇంటికి వచ్చేవో మరి చిత్తసరంగా మాట్లాడారని మాట్లాడినా జరిగింది. దేవుడు అయితే దేవుడు కొమ్మడి పెట్టతే ఆపరేషన్ చేయించుకున్నానండి. నేను నెల నాకే అవ్వలేదు, కుదరలేదు. నెల విందని కరెక్ట్గా మరి నిజంగా మరి దేవుడు చేసిన కార్యాలు జరిగితే తీసుకెళ్ళి మరి బొడ్డు మీద వైరు గుచ్చారంటండి. మరి నా భర్తకి గుచ్చిన తర్వాత తీసుకెళ్ళి గుచ్చేసి పంపించేస్తానని అన్నారండి. పంపించేసి లోపల అమ్మ నాన్న పంపించేస్తాను అంటున్నారు, ఇక్కడ ఏమో వైద్యం చేయనంటున్నారు 3 నెలలు దాకాను, మరి ఇంటికి వచ్చేయమంటావా ఏం చేయమంటావా అంటే మా పిల్లవాడిని మరి బొడ్డు పైన అయితే మరి వైరు గుచ్చారంటండి. వచ్చి అమ్మ తీసుకెళ్ళిపోమ్మంటున్నారు ఏం చేయాలంటే బాబు తీసుకొచ్చేయండి, మరి అక్కడ వైద్యం చేయరంటున్నారు కదా 3 నెలల దాకా వైద్యం చేయకపోతే ఎందుకు ఉండడం, మరి నీ చిత్తం ఏమైందో మరి అలా చేసి తీసుకొచ్చే బాబు దేవుడి గొప్ప ఎలా ఉంటే అలా చేద్దాము మరి అని నేను అనేసంటే మరి నలుగురు వచ్చినప్పుడు అంబులెన్స్ కట్టుకొని 10,000 కట్టుకొని లాక్డౌన్ వేసేసారండి. అసలు మరి ఇలా రానాది పోనాది కూడా కుదరలేదు. కుదరకపోతే ఫస్ట్ కరోనాలోనండి ఏం చేసినా మరి నీ చిత్తం తండ్రి అని ఇంటికాడ తీసుకొచ్చానని బిడ్డలతో చెప్తానండి. తీసుకొచ్చి చెప్తుంటే దారిలో మళ్ళీ నర్సీపట్నం దగ్గరికి రాగాలి వ్యాన్ తిరగబడిపోయిందంటండి. తిరగబడిపోతే సైడ్కి పోయి ఆగిపోయిందంటండి. ఆగిపోతే దేవుడు కొబ్బరి పెట్టి మరి ఎంతో మేలు చేసి ఒక్కరి గురించి వెళ్ళి నలుగురు చనిపోనేమో తండ్రి మన అభినందన వ్యాధిపోరు అని మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని ఉండబోతే దేవుడు మరి ఎంతగానో మరి ఆటోకి పంపించి నన్ను బిడ్డలు తీసి తెచ్చుకొని మరి ఇంటికి సేవంగా చేర్చాడు దేవుడు అండి. సేవంగా చేస్తే దేవుడు కొప్పను పెట్టి ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత ఎలాగా ఈ పిల్ల చూస్తే ఆపరేషన్ చేయించుకుంది, అతను చూస్తే అలాగున్నాడు, కుర్రోడు చూస్తే ఇలాగున్నాడు, ఏళ్ళకి ఏమీ లేదు, ఏళ్ళకి పాపం అనేసి ఎంతో మంది ఇలాగ అనుకుంటా ఉండి చాలా బాధపడతా ఉన్నారని బాధపడతా ఉంటే ఇంటికి వచ్చి తీసుకొచ్చి పడిసేమని మక్కలో జాయింట్ కూడా ఊడిపోయిందండి. కాళ్ళు ఇటుకి బిడ్డలు లాగి కట్టారండి. 3 నెలల దాకా ఈ బిడ్డడు మరి మంచం మీదే ఉండాలన్నాడు. నా మరిదోళ్ళు అయితే మాత్రం మంచం మీద ఉందన్నాడు, ఉండి చనిపోతాడు తప్పగా లేగడు వదిన అని అన్నాడు అండి. అంటే మా పిల్లల్ని అడిగితే అమ్మ ఏమీ ఉండదు, నాన్నకి ఏమి బాగైపోతుంది, పర్వాలేదు ఏమమ్మ అని చెప్పాడండి. చెప్తే నా కుటుంబం అంతా వచ్చి నా ఇంటికాడ ఉంది కదండి. ఎందుకంటే వంటగా వదిలేక అందరూ 5 నా భర్తతో 5 తోడుకోవడం ఎంతగానో బాధపడి ఇల్లు కట్టుకొని ఉంది కదా. ఇల్లు కట్టుకొని ఉన్నా అంటే నేనే అన్నాను, అమ్మ వద్దు వెళ్ళిపోండి మేము ఉన్నాం కదా నాని నేను అనుకున్నామండి. అంటే మరి
పిల్లోడు మాత్రం చాలా సేవ చేస్తున్నాడు నా భర్తకి. ఎంత మరి బాధపడ్డాడో తెలియదు కుమారు. తండ్రి ఇది మరి బాగా ఉంటుంది కదా, చేయించుకున్నాను, ఎడమ చెయ్య కుడి చెయ్య అనుకుంటాను కుమారు. నేను చూస్తే ఆపరేషన్ చేయించుకున్నా, చేయడానికి అవకాశం వదలలేదు. మరి దేవుడు మరి అంత అవకాశం ఇచ్చిన కుమారు. కుమారు మరి చదువు ఇంకా అవ్వలేదండి అప్పటికి. నా కుమారు ఎంతగానో నా భర్తను మరి 3 నెలలు అలా మనసు మీద ఉంటుందిగా చేశాడండి నా కుమారు. 1 గంట దాకా, 9 గంటల నుంచి 1 గంట దాకా కుమారుడు మూకుండేవాడు. 1 గంట నుంచి 4 గంటల దాకా నేను మూకుండేవాడు. కుమారు బాధపడిపోయి ఏడ్చేసేవాడండి. ఏడ్చేస్తే సంఘం మరి బిడ్డలందరూ వాళ్ళు ప్రార్థన చేసి చేస్తే నేను అన్నాను, బాబు నీ బాధ తీరే, నీ దేవుడిని అడుగు, మనకి ఎక్కిన పరీక్ష అది, నువ్వు చేసి పరీక్ష అది. బాప్టిజం తీసుకున్నాం కానీ నువ్వు గుడికి రాలేదు, మరి నీ చిత్తం ఏమైందో, మరి అందు గురించి అంతకనే పెట్టాడేమో, మరి అందు గురించి నేను అయితే తీయలేను. సంఘం వస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, నిజమే తగ్గుతుంది. నీ విశ్వాసం కూడా నువ్వు ఉండాల, నువ్వు ప్రార్థన చెయ్యి, ఇదిగో తండ్రి బాధను తగ్గించు, లేదనుకో తీసుకో, నేను ఇక్కడ ఏం చేస్తాను అని మాట్లాడు, నువ్వు మాట్లాడు, నీ మాట కూడా ఎంత దేవుడని నేను ఎంతగానో అని చెప్పేదాన్ని నా భర్తతో. చెప్తే అలాగే అప్పటి నుంచి ఎడవకుండా మరి అలా దేవుని బోటంతానే ఉండేవాడండి వాడు. దేవుడు మరి చాలా బాగా అడిగేవాడు దేవుడు. నేను తక్కువ, నా భర్త చేయడం ఎక్కువండి ప్రార్థన. మరి అంత విశ్వాసంతో చేసేవాడు. మరి లెగిసాడండి. 3 నెలలు అయిన తర్వాత తేజస్వి తీసుకెళ్తే 50,000 అంగా ఆటోకి ఇచ్చాం కానండి, అస్సలు పని ఏం అవ్వలేదండి. అవ్వకపోతే నేను అనుకున్నాను, తండ్రి ఏం చేసినా నీ చిత్తమే, అప్పు చేసేసుకొని చేయించుకుంటాను, ఏమో ఎలాగో అలాగే అవుతుంది అనేసి 1,00,000 రూపాయలు పెట్టుకొని పేవేతగా ఆపరేషన్ చేయించుకున్నామండి. చేయించుకుంటే మరి 3 నెలలు అయిన తర్వాత తీసుకెళ్తే ఆపరేషన్ చేశారు. తీసుకొచ్చాము. మరి 3 వైర్లు పెట్టారండి నా భర్తకి. 3 వైర్లు, ఒక సెంట్ వైరు, ఒక రక్తం పోనాకి, ఒక కాసు పోనాకి, ఒకటి మంచిగా నీళ్ళు నన్నాకి 3 వైర్లు పెట్టారండి. ఈ 3 వైర్ల ద్వారాగా నేను అనుకుంటేదాన్ని, పడుకున్నప్పుడు గుండెల కాడికి వెళ్ళి ఊపిరి ఆడుతుందో లేదా చూసేదాన్ని అండి. ఎందుకంటే చనిపోయాడేమో అని అంత అలాగ అనిపించేదండి మనసు నాకు. నిజంగా మరి దేవుడు అయితే నాకు ఎంతో మేలు చేశాడండి నా భర్త గురించి కూడాను. మరి ఆ మేలైతే నేను మర్చిపోలేనండి నా జీవితంతకాలం కూడాను. మరి ఆ వైర్లు తీనాక 6 నెలలు ఉండాలన్నారండి డాక్టర్ గారు. 6 నెలలు ఉంటే 6 నెలలు మరి వైర్ తీసారు. మరి బాగానే సెట్ అయ్యిందండి మరి దేవుని కోపం చెప్పి. మరి ఆ బిడ్డడు కూడా ఎంతగానో సేవంగా ఉన్నాడు. తండ్రి నేను ఒకటి అడిగిద్దాను, దేవా నీ చిత్తమైతే నా భర్తని ఇంటికాడుండి గడప కాడుండి ఏమన్నా మరి అలాగే ఇలా పోయి వచ్చేలా చేయి తండ్రి అని అడిగారు. దేవుడు నన్ను మరి అడిగితే నా భర్తను నిలబెట్టాడు. దేవుడు అయితే మరి నాకు ఎంతో మేలు చేశాడు. మరి ఆయన గురించి అయితే చాలా మేలు చేశాడు. మరి ఆ మేలుని పెట్టి నాకు ఎంతగానో నేను అన్నాను, ఆపరేషన్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత, అన్ని చేసిన తర్వాత, తండ్రి ఇదిగో ఈ అవకాశం ఉంటే నా దేవుడు మరి నాకు ఎలా ఇచ్చాడు కాబట్టి నా భర్తని నువ్వే లగదీశమని అప్పులు అయిపోయి ఉన్నాను. ఈ అప్పులు ఏం చేయాలో నాకు తెలియదు. మరి నా భర్తకు నాకు తోడుగా ఇచ్చి పని బాటలు కూడా ఇస్తావని నేను నమ్ముతున్నానంటే ప్రార్థన చేసుకుంది. నన్ను నిజంగా దేవుడు ఎంతగానో బాధపడేదాన్ని, నలుగురిలో ఉండి నవ్విదాన్ని, ఒంటరిగా ఉండి ఏడ్చేదాన్ని ఇంట్లో. మరి దేవుడు కూడా నా భర్తని బాగా మామూలు స్థితిలో ఎత్తాడు. ఎలా పని చేసుకుంటే మనం అలా పని బాటలకి ఎత్తాడు. మరి కష్టపడి ఆ పని చేసుకొని కొన్ని అప్పులు అలా తీర్చాం. మళ్ళీ దేవుడి కొమ్మను పెట్టి నేను నా భర్త కలిపి చేసుకొని ఆ అప్పులు తీర్చుకొని, మరి తండ్రి నాకు ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలేదు, నన్ను ఆ పూట ఎత్తి నీ మందిరంలో గడుపుకోనాకి తండ్రి నాకు నువ్వు చేసిన మేలు పెట్టి మరి నాకు ఎంతగానో మేలు చేసేవాటి నా భర్తను లేవనెత్తావు కాబట్టి నా తండ్రి అనేసి నేను అనుకొని మరి సాక్ష్యం చెప్పానండి. సాక్షి ద్వారాగాను మరి అలాగే మరి నేను లేచిన తర్వాత కూడా పనికి వెళ్ళిన తర్వాత చాలా బాధతోటి మరి పళ్ళకి కోతలకి మరి పైకి వెళ్ళిపోయి ఉలవంటి పైకి వెళ్ళిపోతే అక్కడ జ్వరం వచ్చేసిందండి. తనకి జ్వరమే, నాకు జ్వరమే. ఇద్దరం అక్కడ హాస్పిటల్ చూపించుకొని పని అవ్వలేదని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేస్తే 7 లక్షలు పడిపోయాయి నాకు. 9 రోజులు కాకినాడ హాస్పిటల్ తీసుకుపోయానండి. లేగలేని పరిస్థితుల్లో ఉంటే కాళ్ళు పొట్లటేసి
అసలు నూటంటే మాట్లాడలేదు. వారం రోజులు ఇలా అలసేసి నేను లేకుంటూ ఉంటే 4 వచ్చేసేయండి. నాకు మరి పేట్ లక్షణం పడిపోయాను. మరి అందరితోటి సంఘం ఐగోరు అమ్మోరు అందరూ ప్రార్థన చేస్తున్నామమ్మా, నువ్వేం దిగులు పడకు, నువ్వు ఎక్కడ ఉన్నా సరేగా అనేది ఫోన్ చేసి ఇవ్వరండి. ఫోన్ చేశారు. మరి నా సంఘం అంతా ప్రార్థన చేశారు. అమ్మోరు ఐగోరు సంఘం అంతా ప్రార్థన చేశారండి. మా కుటుంబం నేనైతే మర్చిపోలేనండి. మరి కాకినాడ నుంచి వచ్చాను. నా దేవుడు ఎంతగానో మీరు చేశాడని నీ తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుకో, నేను వెనకాడిపోతున్నానేమో ఇంకా అని అనుకొని మరి సాక్ష్యం మరి చెప్పిన సాక్ష్యం నా ఇంట్లో నా కుటుంబంలో నాకు జరిగిందండి. ఈ సాక్ష్యం అంతాను ఎంతగానో అప్పుల్లో కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలకు అప్పులు లేవు. అంటే ఫస్ట్ కరోనాలో నేను చేత ఫస్ట్ కరోనా అంతట్లోని కూడా మరి దేవుడే పోషించాడండి మమ్మల్ని. మాకు ఒక్క పని లేదండి. నా కుమారుడికి పని లేదు, నాకు పని లేదు, నా భర్తకు పని లేదు. ఎందుకంటే పడిపోయి ఉన్న చేత మరి ఎలా ఉంటారో ఎలా తింటారో అన్నది దేవుడు పోషించాడండి. మరి నాకు మరి నేను 3 సంవత్సరాలు పోషించాడండి. ఇంటికాడ ముగ్గురిని కూడా మరి 4వ సంవత్సరంలో దేవుడు ఒకరిని పెట్టి నా కుమారుడికి మరి ఇలాగ అనంతపురం జాబ్ వచ్చిందమ్మా, వెళ్తాను ప్రైవేట్గానే ఎంతో కొంత ఇస్తారు నన్ను. నీ ఇష్టం బాబు, ఇంకో సంవత్సరం చదివితే బాగున్నాను అనుకున్నాక మాకు చదివించే అవకాశం లేక వెళ్ళిపోమని అంటే వెళ్ళాడు. కుమారుడు 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత నన్ను వైజాగ్లో సీట్లు పెట్టు అని మా అద్దెకు చెప్తే అక్కడ సీట్లు పెడితే మరి కుమారుడికి మంచి జాబ్ ఇచ్చాడు మరి ప్రైవేట్గానే. మరి ఆయన చిత్తం ఏమైందో తండ్రి, మరి నీ చిత్తం ఏమైందో తండ్రి, నా కుమారుడిని పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చావు నా కుమారుడి పట్ల. నువ్వేం చేసినా నీ చిత్తమే తండ్రి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా కుమారుడికి దగ్గరలోనే మళ్ళీ జాబ్ ఇచ్చాడు. మరి జీతం అయితే 20,000 జీతం ఇస్తున్నాడు. మరి దేవుడి కోపం పెట్టి ప్రైవేట్గాను కుమారుడు అయితే చదువు ఆఫ్ చేసుకున్నాను సంవత్సరం. ఏమైనా చిత్తం ఎలాగుంటే అలా నడిపిస్తాడు, ఆయన పక్కలేంది ఏది అవ్వదు కదా అనేసి నేను అనుకొని కుమారుడు కూడా అలాగే అన్నాడమ్మా మరి జాయిన్ అయిపోతాను ఎంతో కొంత అనేసి అని జాయిన్ అయిపోయాడండి. కుమారుడికి అయితే మంచి మేలు చేశాడు. కుమారుడికి కూడా కీలుకాడు మేలు చేస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు. మరి అందు గురించి నాకు దేవుడు ఎంతో చిన్నప్పుడు బట్టి కూడా నేను ఆయన కుప్పలో ఉన్న చేత ఆయనే నన్ను నడిపించుకొచ్చాడు. ప్రతి తలంపుల్లోని కూడా ఇప్పుడు కూడా ఆయనే పోషించుకొస్తున్నాడు, ఆయనే నడిపించుకొస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు నా దేవుడు. మరి దేవుడు కోపం పెట్టి మరి సాక్ష్యం చెప్పిన సాక్ష్యం మరి దేవుడు మీరు ఆలకించి మీరు అందరూ ఆలకించి మీరు కూడా మారతారని, ఈ సాక్ష్యం ఆలకింతారని మీరు అందరూ కూడా మరి ప్రార్థన మరి సాక్ష్యం ఆలకించిన వెలుగుతా అందరికీ వందనాలండి. మరి నా సాక్ష్యం ఆలకించినది అందుకు మీరు కూడా మీరు అలా మారతారని మీరు అందరూ. మరి నా కుమారుడి గురించి మరి చిన్న మాట మర్చిపోయానండి. మరి నా కుమారుడికి అయితే మరి 11వ తరగతిలో మరి చదివినప్పుడు కిస్మిస్కి వచ్చినప్పుడు మరి ఆటో మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవ్విందండి. మరి మా ఊరేలో అందరూ 10 మంది కుర్రోళ్ళు ఎక్కారండి ఆటో. ఎక్కిన కుర్రోళ్ళు అందరూ ఒక కుర్రోడు అయితే చనిపోయాడండి. మరి నా కుమారుడిని నా కుమారుడితో ఉన్న బిడ్డలను అందరినీ కూడా ఎంతగానో దేవుడు మరి జాగ్రత్తాడు. మరి అయితే నా కుమారుడిని అని ఇవ్వరండి. 11 చదువుతున్నాడు. కొండ నాని అని మరి అయినా సరే నేనైతే పనిబాట్లు పోయి తెనాల్లో ఉన్నామండి. కోతలకు పోయి నా భర్తకు నీరసంగా ఉండి నా భర్త ఎక్కడ ఉన్నాడు వెళ్ళబోతే రక్తం మరకలతో ఉన్నాడు అండి. పొద్దుంచమాల అందరికీ 10 గంటలకు తెలిసిపోయిందని నాకు అయితే 4 గంటలకు 3 గంటల టైంలో చెప్పారు. అయితే ఆ కుమారుడు చచ్చిపోయాను అంటున్నాడు. ఈ కుమారుడు వీళ్ళకి కూడా తగినాయి. ఏ కోమాలోకి పోయాడు లేకపోతే ఫోన్ చేయరా నేను బాధపడి ఫోన్ చేస్తే మరి నా కుమారుడు అయితే మరి ఆ కుమారుడు అయితే చనిపోయాడండి. ఏ కుమారుడు అన్నా ఒకటి కదా, బాధే కదా బిడ్డలకు అందరికీ. మరి నా కుమారుడికి అయితే ఎంతో దేవుడు మేలు చేశాడు. మరి కుమారుడితో వచ్చిన బిడ్డలు కూడా ఎంతో మందిని ఎక్కిన బిడ్డలు 10 మందిని కూడా క్షేమంగా వచ్చాడు. అందులో కుమారుడు అయితే చనిపోయాడు. మరి మా ఊరి పెద్దడే. మరి అందు గురించి నా కుమారుడికి చేసిన మేలు అయితే మరి నేను మర్చిపోలేను జీవితంలో. నా కుమారుడికి నా భర్తకి నాకు చేసిన మేలు అయితే ఈ జ్ఞానం ఉన్నంత వరకు తండ్రి నేను ఆయన స్థుతించుకుంది జ్ఞానం అమ్మని అడుగుతున్నాను. నన్ను ఎందుకు పనికిరందని కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మీరు ఆలకింతారని, ఈ సాక్ష్యం మీరు ప్రార్థన చేస్తారని మా కొరకు కూడా ప్రార్థన చేస్తానండి. సో ఈ ప్రార్థన వల్ల ప్రార్థన చేస్తానండి.
స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధానికి వందనాలు, గొప్ప దేవుడానికి వందనం. మేము గల స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. నీ రక్తంతో కడవబడి తండ్రి, నీకు వందనం. అనేకమైన బిడ్డలు తండ్రి, అనేకమైన బాధలు, వేదన, రోగాలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి దేవుని తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నడిపించిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా సాక్షి అదే తండ్రి. నా దేవాన్ని ఎంతగానో తండ్రి, నేను ఎంతగానో బాధపడుతుండగానో తండ్రి, నా సాక్ష్యం నాకు ఎంతగానో, నా కుటుంబాన్ని ఎంతగానో మార్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప కార్యాలు చేసిన దేవా, నీకు వందనాలు. నా కుటుంబం తండ్రి, నా భర్తని, నా కుమారుని, నన్ను ఎంతగానో లేవనెత్తు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, పాప ప్రార్థన ఆలకించి తండ్రి, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రార్థనలు ఎటువంటి తప్పులున్నా క్షమించి తండ్రి, నీకు వందనాలు. ఎందుకు పనికిరందని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోతండి. మీలో మీరు మాట్లాడే దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మంచి ఫలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఏసయ్యా, నీ రక్తంతో కడగబడి తండ్రి, నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేసిన ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి. ఇదిగో నా తండ్రి, ఆలకించిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇదిగో తండ్రి, ఈ జ్ఞాపకం అంతట్లోని తోడని ఉండమని, ఈ వాక్యం ద్వారాగా తండ్రి మీరు ఎంతో మంది బలపరుస్తారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఎటువంటి తప్పులు క్షమించమని ప్రార్థన పట్టుకోవాలని ఏసయ్యా, బంగారు పాదాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీకు అందరికీ వందనాలు.